సాహితీ సాహితీ ఇన్ఫ్రా బురిడి కొట్టించి 1,110 కోట్ల రూపాయలని సొంత అవసరాలు, వ్యక్తిగత అవసరాలు వినియోగించుకుందన్నమాట. దీని గురించి చూద్దాం ఒకసారి. సాహితీ ఇన్ఫ్రా ప్రజలకు బురిడి కొట్టించి 1,110 కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి సొమ్మంతా వ్యక్తిగత అవసరాలకు వాడుకుందనమాట. ఏ ప్రాజెక్టులు ఎంతంత వసూలు చేసిందో అసలు చూస్తే, ప్రాజెక్ట్ పేరు, అది ఉన్న ప్రాంతం, కస్టమర్ల సంఖ్య ఎంతో, సొమ్ము ఎంత చూస్తే, సర్వాణి ఎలైట్లో అనమాట, అమీన్పేటలో సర్వాణి ఎలైట్ అన్న ప్రాంతంలోని ప్రాజెక్ట్ కడతామని చెప్పి 1,752 మంది కస్టమర్ల దగ్గర 504 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒకసారి ఒక్కొక్కటి మనం చూద్దాం. సర్వాణి ఎలైట్ అమీన్పూర్ అనమాట. ఇది కస్టమర్లేమో 1,752 మంది దగ్గర 504 కోట్లు వసూలు చేసింది. అలాగే స్వంద ఈ నానక్రామ్గూడలోని ప్రాజెక్ట్ అనమాట. కస్టమర్లేమో 69 మంది, ఇక్కడ నుంచి 65 కోట్లు వసూలు చేసింది. సిస్తా అడోబ్ ఇది కొంపల్లి అనమాట. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ 245 మంది కస్టమర్ల దగ్గర నుంచి 78 కోట్లు వసూలు చేసింది. కొంపల్లిని ఇంకో ప్రాజెక్ట్ ఉంది గ్రీన్, ఈ సాహితీ ఇన్ఫ్రా వాళ్ళే చేశారన్నమాట. ఇది కూడా ఇక్కడ 153 కస్టమర్ల నుంచి 40 కోట్లు వసూలు చేసింది. అలాగే గచ్చిబౌలిలోని రోలింగ్ హిల్స్ 269 కస్టమర్ల దగ్గర నుంచి 135 కోట్లు వసూలు చేసింది. అలాగే బంజారా హిల్స్లోని మహేతో సెంట్రో అనే ప్రాజెక్టు పేరుతోటి 44 కస్టమర్ల దగ్గర నుంచి 22 కోట్లు వసూలు చేసింది. అలాగే నిజాంపేటలోని ఆనంద్ ఫార్చ్యూన్ అనే ప్రాజెక్టు పేరుతోటి 120 మంది కస్టమర్ల దగ్గర నుంచి 50 కోట్లు వసూలు చేసింది. అలాగే మూకిలోని సుదీక్ష అనే ప్రాజెక్ట్ పేరు మీద 30 మంది కస్టమర్ల నుంచి 22 కోట్లు వసూలు చేసింది. అలాగే రూబీకాన్ అనే ప్రాజెక్టు తోటి బాజ్పల్లిలోని రూబీకాన్ అనే ప్రాజెక్టు ద్వారా 43 మంది కస్టమర్ల నుంచి 7 కోట్లు, దాదాపు 7 కోట్లు వసూలు చేసింది అనమాట. ఈ విధంగా వసూలు చేసుకుంది అనమాట సాహితీ ఇన్ఫ్రా. ఇప్పుడు దీని గురించి వస్తే, సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ SIVIPL ప్రజల నుంచి 100 కోట్లు వసూలు చేయడమే కాక హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఈ విధంగా చేస్తుందన్నమాట. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి 1,110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తేలింది. హైదరాబాద్ జాయింట్ సిపి క్రైమ్స్ ఏవి రంగనాథన్ ఆదివారం ఈ ప్రకటనలు చెప్పారన్నమాట. నగరంలోని అమీన్పూరు, నానక్రామ్గూడ, మాదాపూరు, కొంపల్లి, బంజారా హిల్స్, నిజాంపేట, బాజ్పల్లి వంటి 9 ప్రాంతాల్లోని, అంటే ఇది సాహితీ ఇన్ఫ్రా అనేది నగరంలోని 9 ప్రాంతాలు. ఆ 9 ప్రాంతాలని వివిధ రకాల ప్రాజెక్టులు మనం ఇందాక చెప్పుకున్నట్టు అమీన్పూరు, నానక్రామ్గూడ, మాదాపూరు, కొంపల్లి, బంజారా హిల్స్, నిజాంపేట, బాజ్పల్లి ప్రాంతాల్లోని ఈ సర్వాణి ఎలైట్ అని, స్వంద అని, సిస్టా అడోబ్ అని, గ్రీన్ అని, రోలింగ్ హిల్స్ అని, మహేతో సెంటర్ అని, ఆనంద్ ఫార్చ్యూన్ అని, సుదీక్ష అని, రూబికాన్ అనే ప్రాజెక్టులతోటి వసూలు చేసిందనమాట. 9 ప్రాంతాల్లోని వాణిజ్య ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కొనుగోలుదారులు మాయమాటలు చెప్పి నమ్మించి వసూలు చేసిందనమాట. అసలు భూములు కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు తీసుకుంటేనే ముందస్తుగా డిపాజిట్లు వసూలు చేసినట్లు పోలీసు ప్రాథమిక దర్యాప్తుతో తేలింది. ఈ నేపథ్యంలో సాహితీ ఇన్ఫ్రాపై సైదాబాద్ కమిషనరేట్లో పాటు మెదక్ జిల్లా అనే కొన్ని ఠాణాల్లో మొత్తం 50 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సంస్థ MD బుద్ధటి లక్ష్మీనారాయణతో సహా 22 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఒక ప్రాజెక్ట్ సొమ్ముతో అనేకం అనమాట. TS రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించారు. కానీ ఈ లక్ష్మీనారాయణ, సాహితీ ఇన్ఫ్రా వాళ్ళు సర్వాణి ప్రాజెక్టులో ఫ్రీలాన్స్ విక్రయాల కింద జమానాల నుంచి వసూలు చేసిన 504 కోట్ల రూపాయలను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి కాకుండా కోట్లలో డబ్బులు వసూలు చేసిన ఈ లక్ష్మీనారాయణ ఒక్క ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేయలేదు. సర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్ కంటే ముందు సాహితీ సంస్థ 3 ప్రాజెక్టులు ప్రారంభించింది. మాదాపురం గుట్ల బేగంపేటలోని కార్తికేయ పనోరమ, మాదాపురం కృతి బ్లోసమ్, మూకలోని సుదీక్ష ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లు కూడా స్వీకరించారు. అమీన్పూర్లో కొనుగోలు కూడా చేశారన్నమాట. అమీన్పూర్ గ్రామంలో సర్వే నెంబర్ 343లో ఉన్న 23 ఎకరాల్లో 18 ఎకరాలను ఫినిష్ కంపెనీలో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఉండగా, మిగిలిన 5 ఎకరాలను 2 ఎకరాలు ఉమిక్స్ గ్రూపు, 3 ఎకరాలను సాహితీ సంస్థ నేరుగా ఈ భూమి యజమాని నుంచి కొనుగోలు చేసింది. ఇందులోనూ సాహితీ సర్వాణి ఎలైట్ ప్రాజెక్టు నిర్మిస్తామని 10 టవర్లు ఒక్కొక్కటి 32 అంతస్తులు ఉంటుందని కస్టమర్లను నమ్మించారు. 2019-2022 మధ్య కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే కస్టమర్లు నమ్మించుతూ మోసం చేసుకుంటూ కూర్చున్నారు అన్నమాట. ప్రజలు కూడా గుడ్డిగా
డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు అనమాట. పూర్తి చేయకుండానే దాదాపు 1,750 మంది కొనుగోలుదారు నుంచి 504 కోట్ల రూపాయలు వసూలు చేశారనమాట. సిపి రంగనాథన్ చెప్తున్నారు కూడా ఇలాగనమాట. ఇలాగ జరుగుతున్నాయి అనమాట సాహితీ ఇన్ఫ్రా వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఫ్రీలాన్స్ దందాలు జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. మీకు ఎందుకు చెప్తున్నామంటే సాహితీ ఇన్ఫ్రా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల దేశంలో, గుర్తుంచుకోండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.